Hello, beautiful people. Welcome back to my YouTube channel, Nainisha's Diaries. ఈరోజైతే మా పాపకి 11th మంత్ ఫోటోషూట్ చేద్దాము అని అనుకున్నాము. అప్పుడే 11 మంత్స్ కంప్లీట్ అయిపోయా. చూస్తూనే 11 మంత్స్. అసలు డేస్ ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి కదా. ఇంక ఇదే మా పాప లాస్ట్ మంత్లీ ఫోటోషూట్ చేస్తున్నాం. కానీ మనసులో ఏదో తెలియని ఫీలింగ్. ఇప్పటి వరకు మంత్లో 14 వస్తే ఏదో తెలియని ఫీలింగ్, ఏదో కొంచెం చిన్న ఎక్సైట్మెంట్. ఇంకా 1 మంత్లో మా పాప ఫస్ట్ బర్త్డే అయిపోతుందా, అస్సలు ఆ ఫీలింగ్ తలుచుకుంటుంటే ఏదో. మన వీడియోకి వచ్చేస్తే ఐ గాట్ మై ఫస్ట్ టూత్ ఆ థీమ్ చేద్దాము అని అనుకున్నాము. దానికోసమని వైట్ పేపర్ని టూత్ సింబల్స్లో కట్ చేసుకొని యాక్రిలిక్ పెయింట్తో ఐ గాట్ మై ఫస్ట్ టూత్ అని రాసేస్తున్నా. స్కెచ్తో రాద్దామని అనుకున్నా కానీ దాంతో రాస్తే ఫొటోస్లో కనబడట్లేదు. లైటింగ్కో దేనివల్ల తెలియదు కానీ నేమ్స్ సరిగ్గా అవ్వట్లే. మళ్ళీ మనం ఎడిషనల్గా టెక్స్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా యాక్రిలిక్ పెయింట్తో రాస్తే ఫొటోస్లో బాగానే కనిపిస్తుంది. అందుకని ఇలా రాసాము. స్మైలింగ్ టూత్ వేద్దామని నేను ఇలా డ్రా చేస్తున్నా. బట్ నేను ఒకటి అనుకుంటే అది ఇంకొకలా అయింది. మా హస్బెండ్ వచ్చి ఐ గాట్ మై ఫస్ట్ టూత్ ఆ థీమ్ అన్నావు కదా, ఎందుకు దయ్యం బొమ్మలు వేస్తున్నావు అంటున్నారు ఫన్నీగా. ఇవి నిజంగా కొంచెం అలానే ఉన్నాయి. ఏంటో మరి ఇలా వచ్చాయి. బట్ బాగున్నాయి లుక్ అయితే, క్యూట్గా. ఇప్పుడు ఇవన్నీ చిన్న సైజులో ఉన్నాయి కదా, ఒకటి కొంచెం లార్జ్ సైజులో కింగ్ టూత్ డ్రా చేద్దామని చేశారు. పాప కాబట్టి క్వీన్ టూత్ డ్రా చేసి కట్ చేసేస్తున్నారు. మా హస్బెండ్ అది కట్ చేసేలోగా కింద లైక్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. హిట్ ది బెల్ ఐకాన్ ప్లీజ్. మన క్వీన్ టూత్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీనికి కూడా సేమ్ వాటిలాగే ఐస్, నోసు, టంగ్ అవన్నీ యాడ్ చేసేసుకుందాం. మా హస్బెండ్ నన్ను అన్నారు, కాకపోతే అది అతను డ్రా చేసింది కూడా అలానే వచ్చింది. అవి కొంచెం చిన్న సైజు, ఇది కొంచెం పెద్ద సైజు అంతే. క్వీన్ అన్నాక మరి క్రౌన్ ఉండాలి కదా, అందుకని నేను క్రౌన్ డ్రా చేసేస్తున్నా. ఎల్లో పేపర్ లేదు, సో వైట్ పేపర్కే ఎల్లో స్కెచ్ చేసేస్తున్నా. మన క్రౌన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దానికి రెడ్ స్కెచ్తో కొంచెం లైటింగ్ యాడ్ చేసేద్దాం. దాన్ని కట్ చేసేసుకుందాం. కట్ చేస్తున్నాను కానీ చిదిగిపోతుందేమో అని భయం వేసింది, ఎందుకంటే మధ్యలో గ్యాప్ తక్కువ ఉండే కదా. సో నెమ్మదిగా అలా కట్ చేసేసాను దాన్ని. మన క్రౌన్ కూడా రెడీ అయిపోయింది. ఆ క్రౌన్ని పెట్టేద్దాం క్వీన్కి. భలే ముద్దుగా ఉంది కదా క్రౌన్ పెట్టగానే, నాకైతే భలే నచ్చింది. అతికిచ్చేసుకుందాం గమ్ముతో. అంతే, మన క్వీన్ టూత్ విత్ క్రౌన్ రెడీ అయిపోయింది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అంతే, బాగుంది కదా. ఆ తర్వాత మా హస్బెండ్ వాటర్ మిల్లన్తో కేక్ చేద్దామని కేక్లా కట్ చేసేస్తున్నారు రౌండ్గా, పైన పీల్ ఆఫ్ చేసుకుంటున్నారు. ఇలాంటి వర్క్స్ మా హస్బెండ్కి ఇస్తే ఎంత ఇష్టమో, చక్కగా నీట్గా చేసుకుంటారు. మనకు అంత పేషెన్స్ ఉండదు, అయిపోవాలి ఫాస్ట్గా. కానీ తనకు అలా కాదు, టైం పడినా పర్లేదు, కొంచెం నీట్గా మంచిగా అవ్వాలని చూస్తారు. అందుకే తనకి ఇచ్చేస్తారు ఇలాంటి వర్క్స్ అన్నీ. లాస్ట్ వరకు చూడండి మా వాటర్ మిలన్ కేక్ ఎలా వచ్చిందో. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసే వెళ్ళండి. ఇప్పుడు మనకు కావాల్సిన నెంబర్ కట్ చేద్దామని ఇలా చేస్తున్నారు. లిటరల్లీ నాకు ఆ నెంబర్ వచ్చే వరకు అస్సలు నమ్మకం లేదు. ఏం కట్ చేస్తున్నారా అని చూస్తూనే ఉన్నా, అస్సలు 1% కూడా అర్థం కాలేదు. అటు తిప్పుతున్నారు, ఇటు కట్ చేస్తున్నారు, అటు కట్ చేస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారా అని అలా కామ్గా చూస్తున్నా. లాస్ట్లో చూస్తే అమ్మయ్య నేను అనుకున్న నెంబర్ వచ్చిందిలే అని అనుకున్నాను. అలా అయిందన్నమాట. మీరు కూడా అలానే అనుకున్నారా?
అసలు అర్థం కావట్లేదు కదా, ఎటు కట్ చేస్తున్నారు, ఏటవుతుందో తెలియట్లేదు అసలు. ఏ నెంబర్ అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికే మీకు. ఫైనల్లీ మనకు కావాల్సిన నెంబర్ అయితే రెడీ అయిపోయింది. ఇది చూసాక అమ్మయ్య కరెక్ట్గానే చేశారని అనిపించింది. ఆ నెంబర్ని టూత్పిక్తో పెట్టేసుకున్నారు వాటర్ మెలన్కి. కొంచెం ప్లెయిన్గా అనిపించింది. అందుకని ఇందాక పీల్ ఆఫ్ చేసుకున్న తొక్కలు ఉన్నాయి కదా, వాటిని వింగ్స్లా కట్ చేశారు. కట్ చేసి అటు ఇటు పెట్టేశారు. అవి పెట్టగానే కొంచెం బటర్ఫ్లైలా బాగా అనిపించింది. మధ్యలో చిన్న హార్ట్ సింబల్ కూడా యాడ్ చేశారు. బాగుంది కదా ముద్దుగా. మన కేక్ డెకరేషన్ ఇంకా అయిపోలేదు, లాస్ట్ వరకు చూడండి. అలాగా ఇందాక కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా తూతూ, దాన్ని వాల్కి ఇలా సింపుల్గా స్టిక్ చేసేసుకున్నాము. సో దట్ పాపని కూర్చోబెట్టేస్తే సరిపోతుంది. ఇది మన కంప్లీట్ కేక్ లుక్ అనమాట. భలే ఉంది కదా, బనానాస్ పొమగ్రనేట్ పిక్కలతో భలే చేశారు, భలే నచ్చింది. ఇదన్నమాట మా చిట్టితల్లి 11th మంత్ ఫోటోషూట్. సింప్లీ సూపర్గా అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నైనిషాస్ డైరీస్.